పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఆహాలో కొత్త పోరుడు స్ట్రీమింగ్ అయింది, దుమ్ము దులిపేసింది. సో హుస్నాబాద్ ముద్దు బిడ్డ గారాల పట్టి సాయి ప్రసన్న మనతో ఉన్నారు. ఫీల్డ్ మీరు ఎంచుకున్నప్పుడు మీ పేరెంట్స్ నుంచి కానీ సిబ్లింగ్స్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు? డే వన్ వాళ్ళ సపోర్ట్ ఉంది నాకు, అందుకే నౌ హియర్ ఐ యామ్. యా, ఎప్పుడు మీ ఛాన్సీ. సో ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో అయితే ఇక్కడికి వచ్చాను. ఆహాలో కొత్త పోరుడు స్ట్రీమింగ్ అయింది, దుమ్ము దులిపేసింది. సో హుస్నాబాద్ ముద్దు బిడ్డ గారాల పట్టి సాయి ప్రసన్న మనతో ఉన్నారు. సక్సెస్ఫుల్గా 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నారు. మరి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు ఇందులోకి ఎలా వచ్చారు, ఇక్కడ తన ఎక్స్పీరియన్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. హాయ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. సో ప్రసన్న గారు, జనరల్గా మనం మూవీ ఇండస్ట్రీకి రావాలి అంటే ఫస్ట్ మన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే ఇంట్లో వాళ్ళే. ఓకే. ఎడ్యుకేషన్ త్రూ వెళ్ళే జాబ్స్కి, లైక్ ఏదైనా కానీ ఎడ్యుకేషన్ త్రూ వెళ్తే చాలా ఎంకరేజ్మెంట్ మనకు వస్తుంది. సో ఈ ఫీల్డ్ మీరు ఎంచుకున్నప్పుడు మీ పేరెంట్స్ నుంచి కానీ సిబ్లింగ్స్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు? ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ఖచ్చితంగా శత్రువులే అనుకోవచ్చు, కానీ అంత శత్రువులు కాదు. ఓకే. బికాస్ దే ఆర్ స్వీట్. ఫ్రమ్ డే వన్ వాళ్ళ సపోర్ట్ ఉంది నాకు, అందుకే నౌ హియర్ ఐ యామ్. యా, ఎప్పుడు అపోజ్ చేయలేదు, వద్దు చేయొద్దు అనలేదు, కానీ కొంచెం భయపడ్డారు. బట్ నేను క్లియర్గా చెప్పిన, సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ, దిస్ ఇస్ మై ప్లాన్ అని క్లియర్గా చెప్పేసరికి మై మామ్ ఇస్ లైక్ ఓకే డూ ఇట్ అని అన్నారు, అంతే. ఓకే. సో వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారు? మా అమ్మ బిజినెస్ ఉమెన్. మా నాన్న వచ్చేసి ఇంతకుముందు హీ యూస్ టు హ్యావ్ మెన్స్ వేర్, బట్ వెరీ లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఐ వుడ్ సే. దెన్ నాకు ఒక చెల్లి ఉంది, మేమిద్దరం అంతే. ఓకే, ఇద్దరు అమ్మాయిలు. ఎస్. ఓకే. మీ సిస్టర్ ఏం చేస్తున్నారు? ఎంఎస్సీ అయిపోయింది, స్టడీస్ లో ఉన్నారు. అయిపోయింది, షీ ఫినిష్డ్. ఓకే. అండ్ చాలా చిన్నప్పటి నుంచి మనం మూవీస్ చూసినప్పుడు ఏదైనా మంచిగా ఒక హీరోయిన్ మంచిగా డ్రెస్ చేసుకున్నప్పుడు, చక్కగా ఒక శారీ సెట్ ఎలా సాంగ్ చేస్తున్నప్పుడు అందరం తనలో మనల్ని ఊహించుకుంటాం. చిన్నప్పటి నుంచి ఆ జీల్ అనేది మీలో ఉందా, లేదంటే ఇప్పుడు మన స్టడీస్ అయిపోయిన తర్వాత ఏదో ఒక కెరియర్ చూస్ చేసుకోవాలన్నప్పుడు నాకు ఇది ఇష్టం, ఇటు వెళ్తానని మీరు ఎప్పుడు ఫౌండ్ చేశారు ఇది నాకు సూట్ అవుతుంది అని? సి యాక్చువల్లీ నేను, ఇట్ ఈస్ నాట్ లైక్ నేను ఇప్పుడు హీరోయిన్ అయిపోతా, నేను ఇలా అయిపోతా అలా అయిపోతా, ఇట్లాంటివి ఏం లేదు. నాకు ఎక్కడి నుండి వచ్చిందంటే, మనం సినిమాలకు వెళ్ళినప్పుడు జస్ట్ సీయింగ్ ద పిక్చర్ ఆన్ ద బిగ్ స్క్రీన్, లుకింగ్ అట్ సమ్ యాక్టర్స్ నో, అదొక ఫ్యాసినేటింగ్ ఉండే నాకు. అవును. అరే ఇట్లా నన్ను నేను ఒకసారి చూసుకోవాలి. ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్. ఐ థింక్ నేను 10th తర్వాతనే చెప్పిన ఇంట్లో, 10th తర్వాతనే, బికాస్ 10th ఈజ్ ఓకే, నౌ ఐఎమ్ గ్రోన్ అప్ అనే ఫీలింగ్ తో వచ్చినట్టుంది మేబీ. సో చెప్పినప్పుడు మా అమ్మ, నో యూ హ్యావ్ టు ఫినిష్ ఎ డిగ్రీ, ఇప్పుడు డిగ్రీ లేకుండా నువ్వు ఇప్పుడు అక్కడ వెళ్ళి సర్వైవ్ అవ్వడం ఇదంతా వర్కౌట్ కాదు, ఫినిష్ ఆఫ్ యువర్ డిగ్రీ అన్నారు. దెన్ ఐ గాట్ ఇన్ టు లా. సో లా చేసి అట్లా. లా చేశారా మీరు? ఫైనల్ ఇయర్ ఉందండి, ఇప్పుడు అయిపోతుంది. ఓకే. ఓకే. అట్లా అంటే త్రూ ఒకవైపు ప్యారలల్ గా మూవీస్ చేస్తూనే స్టడీస్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఓకే. అండ్ మనం స్టడీస్లో ఉన్నప్పుడు కూడా మీ మదర్ చెప్పినట్టు ముందు కంప్లీట్ చెయ్యి అని చెప్పి, మనం తర్వాత ఎడ్యుకేషన్లోకి వెళ్ళాక మళ్ళీ ఆ ఫీల్డ్ నచ్చడం, సరే ఇదే బాగుంది కదా మనం కంటిన్యూ చేద్దామని కూడా కొన్ని సిచ్యువేషన్స్ అనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఓకేనా, మీరు సెటిల్ అయిపోయినట్టేనా మూవీస్లో, ఆర్ మళ్ళీ ఏదైనా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఐ డోంట్ థింక్ సో. బేసిక్ ఎందుకంటే కెరియర్గానైతే నేను ఇదే చూస్ చేసుకున్నా. ఇప్పటికీ నేను సినిమాలే చేస్తాను. లెట్స్ సీ, నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు మేబీ అప్పుడు షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే. యా. అండ్ ఫస్ట్ ఆపర్చునిటీ అనేది చాలా లక్కీయెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? మీరు ఎలా, అసలు ఒక సింపుల్, ఒక సాధారణ మిడిల్ క్లాస్ అమ్మాయి మూవీస్ వరకు వెళ్ళాలంటే అసలు ఏంటి ప్రొసీజర్ ఏంటి, మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? నాకు ఆడిషన్స్ కూడా కొత్త, బేసిక్గా ఐ డోంట్ నో హౌ దే పిక్ యాక్టర్స్ అనేది నాకు అసలు నో ఐడియా. నాకు హన్మకొండలో నేను లా చేస్తున్నా, ఐ హ్యావ్ మై ఎగ్జామ్, సెమిస్టర్స్ అవుతున్నాయి. నా ఎగ్జామ్ అయిపోయాక నేను ఇంకా మా అక్క అక్కడ ఆడిషన్స్ పెట్టారు అనమాట. న్యూ ఫేసెస్ కోసం చూస్తున్నాము, తెలంగాణ ఫిలిం, సో ఫ్రెష్ ఫేసెస్ కావాలని ఇట్లా ఏదో కాస్టింగ్ కాల్ పెడతా, సరే వెళ్దామా వద్దంటే మా అక్క ఉండే పోదాం పా చలో లెట్స్ గివ్ ఎ ట్రై అంటే అక్కడ పోయినాం అనమాట. సో ఆడిషన్ నేను క్రాక్ చేసిన.
ఓకే. సో వెళ్ళి ఏదో తెలంగాణ కాబట్టి ఆబ్వియస్లీ ద గివ్ మీ Slang. నేను దాన్ని క్రాక్ చేసేసిన ఇంటికి వచ్చిన మమ్మీ కూడా చెప్పిన ఇట్లా ఒక ఆడిషన్ వెళ్ళంటే ఆడిషన్ ఏంది అసలు జోకా నువ్వు అన్నట్టు రియాక్ట్ అయింది. ఓకే. బట్ దెన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ దెమ్. కొత్త పోరడుకా? నాట్ ఫర్ కొత్త పోరడు, ఇట్స్ తవ్వా. ఆ సినిమా అవ్వలేదు, ఓకే. బట్ దట్ ఈస్ మై ఫస్ట్ ఫిల్మ్ అనొచ్చు. ఓకే. Yeah. కంప్లీట్ అయిందా మూవీ? కంప్లీట్ అవ్వలేదండి అది, Okay. డ్యూ టు సమ్ ప్రొడక్షన్ రీజన్స్ అది అవ్వలేదు. ఓకే. దెన్ దాని తర్వాత వి స్టార్టెడ్ రైటింగ్ ఫర్ కొత్త పొరడు. అన్వేష్ ఎవరైతే ఉన్నారో అన్వేష్ నేను ఇద్దరం లీడ్స్ గా చేయాల్సిన ప్రాజెక్ట్ అది తొవ్వ అనేది. సో ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మీరు స్క్రిప్ట్ డెవలప్ చేశారా? ఇయ్యా. ఓకే. Then సో we మల్టీ started. టాలెంటెడ్ మన ప్రసన్న. ఎలా అంటే ముందు నుంచి స్క్రిప్ట్ డెవలప్ చేయడం అలా వచ్చా? లేదు నేను ఇది చెయ్యాలి అని కాబట్టి? No. అసలు అట్లాంటివి ఏం లేవు. సి బికాజ్ ఐ వాంట్ బికమ్ అన్ యాక్టర్, కానీ నేను ఎప్పుడు అనుకోలే రైటర్ అవుదాము అది ఇది అని. బట్ త్రూ ద ప్రాసెస్ ఈ తెలంగాణ బ్యాక్ డ్రాప్ అండ్ మన ఊర్లో చూసిన క్యారెక్టర్స్ కొన్ని అండ్ ఎవ్రీథింగ్ situations. కాబట్టి వెన్ హీ టోల్డ్ మీ లైక్ ఇది స్టోరీ ఇట్లా బిల్డ్ చేద్దాం అన్నప్పుడు ఐఎమ్ లైక్ ఓకే లెట్స్ డూ ఇట్. ఓకే. కొన్ని రియల్ గా జరిగిన ఆబ్వియస్లీ ఇప్పుడు చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం చూసిన క్యారెక్టర్స్ కాబట్టి పలానా క్యారెక్టర్ అని బిల్డ్ చేసినవి అవన్నీ కూడా. ఓకే. అట్లా ఐ ఫినిష్డ్ ఇట్. ఓకే. Yeah. ఎలా అనిపించింది అసలు ఫస్ట్ టైం మనం స్క్రీన్ ముందు నిల్చున్నప్పుడు? అసలు ఏమి తెలియకుండా వెళ్ళి ఈ కట్ చెప్తుంటారు, ఈ యాంగిల్ Yeah, అలా yeah. అవన్నీ ఉంటాయి కదా, Yeah. నేర్చుకోకుండా వెళ్ళారా లేకపోతే ఏదైనా మళ్ళీ థియేటర్ ఆర్ట్స్ అలాంటివి ఏమైనా చేసి నేను వెళ్ళారా? అప్పుడు థియేటర్ చేయలేదు. నేను ఇందాక చెప్పాను కదా ఆ సినిమాకి ఫస్ట్ షార్ట్ కి నేను ఒక చింత చెట్టు మీద కూర్చోవాలి బేసిక్గా. నేను ఒక సెల్ఫీ వీడియో చేస్తా, సో వీడియో కాల్ మాట్లాడుతూ ఉండాలి. చెట్టు ఎక్కినా కూర్చున్నా, బట్ ఎవ్రీథింగ్ ఇస్ సైలెన్స్ దేర్ బికాస్ ఇట్ ఈస్ సింక్ సౌండ్. అంత సైలెంట్ గా ఉంది. నేను ఐ కెన్ హియర్ దట్, ఐ కెన్ ఫీల్ మై హార్ట్ బీట్ ఇట్లా టక్ 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 అని కొట్టుకుంటుంది. ఓకే. అండ్ దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది ఇట్లా యాంగ్జైటీ అట్ ది సేమ్ టైమ్ ఎక్సైట్మెంట్ రెండు కలిపితే ఎట్లా ఉంటుందో అలాంటి ఫీలింగ్ ఉండింది నాకు అప్పుడు. ఓకే. యా. అండ్ నాకు ఆన్సర్ రాలేదు, హౌ యూ గెట్ దిస్ ఛాన్స్? ఇప్పుడు ఫస్ట్ మూవీ ఐ టోల్డ్ యు నో త్రూ ద ఆడిషన్ ఓన్లీ. ఓకే. యా, దట్స్ ఇట్. సో ఈ ఆడిషన్స్ కూడా ఎక్కడ జరుగుతాయి, ఎలా అప్రోచ్ అవ్వాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. అవును అవును. ఎలా మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది అని? త్రూ వాట్సాప్ ఐ గాట్ దట్ కాస్టింగ్ కాల్. త్రూ Okay. వాట్సాప్ లో ఎవరో షేర్ చేస్తే ఓకే పలానా ప్లేస్ అండ్ హన్మకొండనే కదా. సో నా కాలేజ్ నుండి ఒక 1/2 కిలోమీటర్ ఉంది. సరే పోదాం అన్నట్టు పోయినాం అంతే. ఓకే. అయ్యా. సో బిఫోర్ మూవీస్ ఆఫ్టర్ మూవీస్ ఏ లైఫ్ బాగుంది? ఇప్పుడు ఎలా ఉంది అసలు మూవీస్ లో సిచ్యువేషన్ అనేది? పర్సనల్ గా అంటున్నారా? Personal గా. ఇట్ ఈస్ ఆల్వేస్ ద సేమ్. సేమ్. ఎందుకంటే ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే సేమ్ లైఫ్ స్టైల్, హ్యాపీగా లేస్తాం, తింటాం, నచ్చిన పని చేసుకుంటాం, పడుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఐ గెట్ టు నో పీపుల్. నేను కొత్త మనుషుల్ని కలుస్తున్నాను, డిఫరెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఆల్సో ప్రొఫెషనల్గా యాక్చువల్లీ చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు కంపారిటివ్లీ. ఓకే. అప్పుడేంటి చదువుకోవాలా, ఇంటికి పోవాలా, కూర్చోవాలి, చిల్ అవ్వాలి, పడుకోవాలి. బట్ నౌ ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్. బట్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ మేబీ ఐఎమ్ బ్యాలెన్సింగ్ మై పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కూడా లైక్ మంచిగా బ్యాలెన్స్ చేస్తున్నా, మంచి స్టేట్లో ఉన్నా అనే ఫీలింగ్ లో ఉన్నా నేను. ఓకే. Yeah. ఇదే విషయం గురించి మాట్లాడుకుందాం. Yeah. జనరల్ గా 10 to 5 జాబ్స్ లో ఏంటంటే 10 కి వెళ్ళిపోతాము, 5 కి లాగౌట్ చేస్తాం, వచ్చేస్తాం. అది వేరే. మూవీ షూట్స్ అంటే నైట్ పని చేయాల్సి ఉంటుంది, ఎర్లీ మార్నింగ్స్ పని చేయాల్సి ఉంటుంది, డిఫరెంట్ లొకేషన్స్ కి వెళ్ళాల్సి ఉంటుంది. హౌ యూ ఫీల్ దట్? చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎక్సైటింగ్ ఫర్ మీ బికాస్ నేను చాలా ఎక్కువ మాట్లాడతా. ఓకే. సో ఐ లైక్ టు మీట్ పీపుల్, ఐ వుడ్ లైక్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. ఇప్పుడు నేను ఎక్కడైనా ఊర్లోకి వెళ్ళా, మొన్నటిదాకా ఒక డెమో ఫిల్మ్ ఒకటి షూట్ చేసిన, ఎక్కడో ఊరు అది, నేను ఫస్ట్ టైం అయినా అది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంది, ఇప్పుడు మామూలుగా మనకంటే క్యారవాన్, హోటల్స్ అవి ఇవి ఉంటాయి, బట్ అది ఒక చిన్న పల్లెటూరు. అక్కడ మాకు ఒక ఇల్లు ఇచ్చి ఇక్కడ ఉండాలి అది అంటే ఓకే ఫైన్ అడ్జస్ట్ అవుతుంది, అందేముంది అనుకున్నా. ఓకే. ఆ ఇంట్లో వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు. సో ఏమంటే ఇట్ ఈస్ నాట్ లైక్ లగ్జరియస్గా ఉంటేనే ఉంటా అన్నట్టు ఉండదు. అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ సో మెకానికల్. నేను అట్లా ఉండలేను కూడా బికాస్ ఐ కమ్ ఫ్రమ్ అ విలేజ్ అండ్ జనాల మధ్యలో పెరిగినా నేను, అండ్ ఐ కెన్ స్టే ఎనీవేర్. సో అట్లాంటప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఎక్సైటింగ్ ఫర్ మీ. నేను వచ్చేటప్పుడు వాళ్ళని మిస్ అయితేనేమో అనిపించింది నాకు యాక్చువల్లీ. ఐ స్టేడ్ దేర్ ఫర్ 3 days. బాగా చూసుకున్నారు. దే ఆర్ వెరీ స్వీట్. సో లైక్
ఇట్ ఈస్ ఆల్వేస్ ఎక్సైటింగ్ కొత్త మనుషుల్ని కొత్త లొకేషన్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం ఎనీ డే. ఓకే ఓకే. యా అండ్ జనరల్గా ఒక అమ్మాయిగా మనం చదువుకున్న మొత్తం ఇయర్స్ అన్నీ కూడా జస్ట్ బయటకు వెళ్ళినా లైక్ ఏదైనా జస్ట్ మన పెట్టి కూడా అలా వచ్చినా కూడా చాలా నర్వస్గా ఫీల్ అవుతాం. వీళ్ళు ఎవరైనా చూసారు, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అక్కడ నుంచి ఒక బోల్డ్ క్యారెక్టర్స్ చేయాలి అన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవాలి, షార్ట్ డ్రెస్సెస్ వేసుకోవాలి, స్లీవ్లెస్ వేసుకోవాలి అన్నప్పుడు కంఫర్ట్గా ఉంటుందా మీకు? అంటే లేదు డిమాండ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయా, లేదు మీ కంఫర్ట్గా చేయండి అని? నో 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 యాక్చువల్లీ డిమాండ్ చేసేదాకా నేను ఫస్ట్ తెచ్చుకోనండి. ఇఫ్ ఒక స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చిందంటే క్యారెక్టర్ అలాంటిది, ఏం మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలాంటి బట్టలు వేసుకుంటుంది, అండ్ వాట్ ఈస్ హర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎవ్రీథింగ్ నేను డిస్కస్ చేస్తాను డైరెక్టర్తో. ఇఫ్ ఐ లైక్ ఇట్, నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ప్రాపర్ ఆన్సర్ ఉందంటే నాకు అప్పుడు అర్థమవుతుంది హౌ ప్రొఫెషనల్ హీ ఈజ్, ఎంత క్లారిటీ ఉంది ఒక క్యారెక్టర్ మీద అనేది నేను ఒక అంచనాకు వస్తా. ఓకే. సో అట్లాంటప్పుడు ఇప్పుడు స్లీవ్లెస్ షార్ట్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద కంఫర్ట్. నేను అదే రీసెంట్ ప్రాజెక్ట్ యాజ్ యూ నో, దానికి నేను అడిగాను, సార్ వాట్ ఆర్ ద కాస్ట్యూమ్స్ యు ఆర్ గివింగ్ మీ, లైక్ నాకు క్లియర్గా చెప్పండి, దెన్ ఓన్లీ ఐ కెన్ టేకప్ ద ప్రాజెక్ట్. దెన్ ఆయన మొత్తం క్లియర్గా చెప్పారు, ఇది ఇది సాయి, ఇది ఇది, నువ్వు ఎక్కడైతే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావో అక్కడి వరకు మనం తీసుకెళ్ళొద్దు, అండ్ యూ టెల్ మీ లైక్ ఎక్కడ వరకు కంఫర్టబుల్గా నువ్వు వేసుకోగలుగుతావు అని ఆయన నాతో క్లియర్గా మాట్లాడి, దెన్ నాకు అనిపించింది ఓకే ఫైన్, ఇది ఒక కంఫర్ట్ లెవెల్ ఉంది, ఇక్కడ వరకు నేను వేసుకోవచ్చు, ఇక్కడ వరకు నేను చేయొచ్చు అని నాకు కాన్ఫిడెంట్గా అనిపించింది. ఓకే. సి ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్గా మనకి ఎప్పుడు కూడా ఏమంటే, నేను ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా చూసుకుంటే మోస్ట్లీ ఇట్ ఈస్ లైక్ పల్లెటూరు క్యారెక్టర్స్, మంచి లంగా ఓని చీరలు ఇలా ఇలా చేసిన క్యారెక్టర్స్. సో సమ్వేర్ మనకు కూడా అనిపిస్తుంది కదా, ఐ వాంట్ బ్రేక్ ఇట్ సమ్వేర్, బికాజ్ ఇప్పుడు అవే ప్రాజెక్ట్స్ చూసి ఈ అమ్మాయి ఇలా బాగుంది కదా, ఈ అమ్మాయిని తీసేసుకుందాం, ఇలాంటి క్యారెక్టర్కి ఈ అమ్మాయి తీసేసుకుందాం అంటారు. కానీ దే డోంట్ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ మీ. సో నాకు అలా టైప్ కాస్ట్ అయిపోయి సేమ్ అలాంటి క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేదు. ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్, ఐ వాంట్ టు డూ సంథింగ్ న్యూ, అట్లీస్ట్ పర్సనల్ గా నాకుండే. సో ఐ డిడ్ ఇట్. ఓకే. అండ్ మనం రీసెంట్ గా చూసాం ఒక మూవీలో అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా ట్రోలింగ్ గురయ్యారు. ఇప్పటి వరకు నేను ఒక దేవతలా చూసాము, నువ్వు ఇలాంటి డ్రెస్లు వేసుకుంటావు అనుకోలేదు, సమ్ అలాంటివి కూడా మీరు అనేది టిల్లు. యా యా, తను ఓపెన్ గా చెప్తుంది, ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ అయింది బాస్, నేను ఇంకా ఎందుకు వేసుకోకూడదు, ఎందుకు చేయకూడదు అని. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ఆల్వేస్ అ పర్సనల్ చాయిస్. అవును. యాజ్ అ పర్సన్, యాజ్ యాక్టర్ కంటే యాజ్ అ పర్సన్ అట్లా. అండ్ రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకున్నట్లయితే చాలా మందికి త్వరగా ఫేమ్ వస్తుంది, రికగ్నైజేషన్ ఉంటుంది. అండ్ ఫ్రమ్ యువర్ సైడ్ అంటే ఇంకా ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇంకొంచెం మీకు రికగ్నైజేషన్ రావాలంటే ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ మీరు చేయబోతున్నారు? ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే నాది ఇంకొక ప్రాజెక్ట్ రిలీజ్ ఉంది మొన్న, రీసెంట్గా వైఫ్ ఆఫ్ అనిర్వేష్ రిలీజ్ అయింది. సో నాకు ఈ 2 ప్రాజెక్ట్స్ అయ్యే వరకు నేను మరీ ఇంకా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది, లేకుంటే ఇంకా చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్స్ వస్తున్నాయని తప్ప ఒప్పుకోవద్దు అని డిసైడ్ అయ్యి కూర్చున్నాను నేను. అండ్ బికాస్ దట్ ఈస్ మై ప్రయారిటీ. ఏది పడితే అది చేసే కంటే ఐ వాంట్ బి లిటిల్ చూజీ, మరీ చూజీ అని కాదు, బట్ ఐ వాంట్ బి లిటిల్ చూజీ. అండ్ మీ మూవీ భీమదేవరపల్లి బ్రాంచ్ ఇది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్. ఇప్పుడు ఏంటి, బ్యాంక్స్ నుంచి సమ్ అమౌంట్ ఏదైతే వస్తుందో ఖర్చు చేసేసి మళ్ళీ అవి కట్టలేక మళ్ళీ లైక్ సూసైడ్ చేసుకోండి, ఇలాంటివన్నీ చూపించారు. అంటే కథ ఓరియంటెడ్, స్టోరీ ఓరియంటెడ్ అన్నట్టు. అండ్ ఏంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, వేరే ప్రాజెక్ట్స్ మీరు మాట్లాడే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇప్పుడు మీ? నాకు ఫస్ట్ వన్ ఈజ్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్. సో నాకు అది రిలీజ్ అయితే మేబీ ఐ కెన్ గెట్ ఇంకా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ఓకే. నేను ఇప్పటి వరకు చేసిన సాంగ్ కూడా చాలా మంచిగా వచ్చింది. ఐ హోప్, ఐ విష్ యూ చాలా మంచి సక్సెస్, ఒక బాంబ్ బ్లాస్ట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకంటే మేబీ సంథింగ్ ఇప్పుడు వరకు రకరకాల జానర్స్ చూస్తున్నారు కదా, దాంట్లో ఇదొక రకమైన ప్రాజెక్ట్ అనమాట. ఐ డోంట్ వాంట్ టు రివీల్ మచ్, అందుకే నాకు ఏం చెప్పాలో అర్థమవుతలేదు. సో మేబీ పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్, ఫర్ షూర్ దే విల్ ఎంజాయ్ ఇట్. ఎందుకంటే మంచి కామెడీ ట్రాక్ ఉన్న సినిమా అది. త్రూ అవుట్ ద ఫిల్మ్ మంచిగా ఎంగేజ్ చేయగలుగుతుంది ఆడియన్స్ ని. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఓకే. అండ్ మన మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కాంటాక్ట్స్ అనేవి చాలా మెయిన్ థింగ్ అని చెప్తూ ఉంటారు. అసలు హౌ కెన్ వి గెట్ కాంటాక్ట్స్? ఇప్పుడు జస్ట్ బయటికి వెళ్ళడం, వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకోవడం అది కాకుండా ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలి అన్నప్పుడు అసలు ఏంటి ప్రాసెస్, ఏంటి వాళ్ళు ఎలాంటి గైడ్ లైన్స్ పాటించాలి? See, there is no like guidelines లాగా ఏం లేదు. Nowadays it became so easy. ఎందుకంటే
మనకి అన్ని యాక్సెసిబుల్గా ఉన్నాయి బేసిక్గా, ఫోన్లో అన్ని అయిపోతాయి పనులు. ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా ఎగ్జాంపుల్, నాకు ఒకరు కాల్ చేసి మేడం అర్జెంట్గా మీరు ఆఫీస్కి రాగలుగుతారా, మేము ఒక క్యారెక్టర్ కోసం చూస్తున్నాం, ఒక ఆడిషన్ కావాలి అంటారు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా ఈజీ అయిపోయింది. సో అట్లా నేను ఒక 10 days అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండి నేను ఇప్పుడు అర్జెంట్గా ఆడిషన్ పంపించాలంటే ఐ కెన్ జస్ట్ కీప్ మై ఫోన్ దేర్, స్విచ్ ఆన్ ద కెమెరా, ఐ కెన్ యాక్ట్, ఐ కెన్ సెండ్. సో అది చాలా ఈజీ అయిపోయింది కదా. సో వాట్సాప్ అనేది మంచి ఏమంటారు ఈజీ యాక్సెసిబుల్ ఫర్ ఎనీ వన్. ఫోటోలు పంపించి ప్రొఫైల్ పంపిస్తే చాలు. సో వీ హ్యావ్ టు గెట్ ద కాస్టింగ్ కాల్, రైట్ కాంటాక్ట్, అది సరిపోతుంది అంతే. ఓకే. యా. సో ప్రసన్న గారు ఇందులోనే సెటిల్ అయిపోవాలని డిసైడ్ అయిపోయారా లైఫ్ లాంగ్, లేకపోతే ప్యారలల్ గా అంటూ ఉంటారు కదా, ఓన్లీ మనం ఇదే ఫీల్డ్ ని ఎంచుకొని ఇందులోనే ఉంటే మనకి ఇన్కమ్ పరంగా ఏదైనా కొంచెం ఉండదు కాబట్టి సైడ్ గా మనం ఏదైనా జాబ్ చేసుకుంటే ఇది చేసుకోవాలని చెప్పి, అది అసలు ఎంతవరకు కరెక్ట్ మీ విషయంలో? ఈ సినారియో ఎలా ఉంది? నాకు యాక్చువల్లీ మీరు ఇందాక అన్నట్టు ఇన్కమ్ ఈ పరంగానైతే డెఫినెట్లీ ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సో ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు జనవరిలో ఒక ప్రాజెక్ట్ చేసామండి, ఒక 1 month షూట్ చేసాం. సో ఎంత వస్తాయి, సమ్ ఎక్స్ అమౌంట్ వస్తాయి. ఒక 1 year ఒక 8 months పోస్ట్ వర్క్స్ అని అవ్వని ఒక 8 months తీసుకుంటారు. లేదు ఇంకా డీలే అయింది బిజినెస్ ఇవన్నీ అయ్యేసరికి 1 year పడుతుంది. సో మనకు వచ్చిన రెమ్యునరేషన్ ఆల్రెడీ ఇక్కడికి అయిపోతాయి. సో ఆ గ్యాప్లో మనకి ఏమైనా ప్రాజెక్ట్ వస్తే విల్ ఎర్న్ ద మనీ. ఇఫ్ నాట్ మనం మళ్ళీ వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఆప్షన్స్. ఫినాన్షియల్గా మనం చాలా స్టేబుల్గా ఉన్నప్పుడే వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు యాక్టింగ్ అనేది నా పర్సనల్ ఫీలింగ్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాకేమంటే నేను ఇప్పుడు నా దగ్గర డబ్బులే అనుకోండి, ఐ కాల్ మై అమ్మ, అమ్మ నాకు డబ్బులు కావాలి పలానా అంటే ఓకే ఫైన్ అని మా అమ్మ పంపిస్తుంది. బట్ అందరికి అట్లా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాకు సపోర్ట్ దొరికింది, ఐఎమ్ లక్కీ, లైక్ నాకు ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారు. కానీ కొందరికి అలా ఉండకపోవచ్చు. అంటే త్రూ దీన్నే నమ్మి రావడం, దీని మీద సినిమా కష్టాలు అంటారు కదా, నిజంగానే కష్టాలు డెఫినెట్లీ ఉంటాయి. ఇప్పుడు మనం బయటికి కనిపిస్తాం కానీ మన లోపల ఏం జరుగుతుంది, వాట్ వీఆర్ డీలింగ్ అనేది మనకే తెలుసు. ఎప్పుడైనా ఇస్తానని అమౌంట్ ఇవ్వకపోవడం కానీ, చాలా డిలే ఇవ్వడం కానీ, ఇలాంటివి ఇష్యూస్ ఫేస్ చేశారా? ఏమంటే ఇప్పుడు ఎప్పుడు కూడా మనకు ఒక స్కెడ్యూల్ అయిపోతే వాళ్ళు మన పోర్షన్ వరకు అయిపోయినా కూడా వాళ్ళు ఒక 15 days షూట్ చేస్తున్నారంటే ఆ స్కెడ్యూల్ అయిపోయి అన్ని అకౌంట్స్ అన్నీ అయిపోయి మళ్ళీ అక్కడ పైనుంచి ప్రొడక్షన్ హౌస్ నుండి అవి ఇవి అన్నీ వచ్చేసరికి ఈజీగా 1 నెల 2 నెలలు పడుతుంది. డెఫినెట్లీ లేట్ అవుతుంది. దానికి ఇంకా ఫిక్స్ అయిపోవాలి మనం అంతే. ఇస్తా అని ఇవ్వకపోవడాలు ఎప్పుడు చేయలేదు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఇస్తా అని అప్పుడు డబ్బులు ఎగ్గొట్టలేదు. అండ్ ఐ గాట్ పేమెంట్ ఇన్ టైం ఇప్పుడు కూడా. అండ్ ఓన్లీ మూవీసే కాకుండా ఇప్పుడు సీరియల్స్ కూడా జనాల్ని చాలా ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉంటారు మూవీస్ లో. లైక్ ఒక సీరియల్ లో ఒక లీడ్ రోల్ కి చెప్పకూడదు కానీ, బట్ అలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ యాక్ట్ ఇన్ సీరియల్ చేస్తారా? I actually got or few calls. కొన్ని సీరియల్స్ కి నాకు ఒక 3-4 నుంచి కాల్స్ వచ్చినాయి చాలా రోజుల క్రితం. అది కూడా నేను చేయనని చెప్పా. అస్సలే ఎందుకు? లైక్ ఐ డోంట్ నో, నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్లో ఒక 1 నెల రోజులు 2 నెలలు ఉండడం ఈజ్ ఓకే. బట్ సంవత్సరాల తరబడి దాంట్లోనే ఉండాలి. అండ్ ఆల్సో అగ్రిమెంట్స్ ఉంటాయి. నేను మళ్ళీ వేరే ప్రాజెక్ట్ చేయలేను కూడా. సో అట్లాంటప్పుడు నేను అన్ని రోజులు ఒకే దగ్గర స్టాగ్నెంట్ అయిపోతాను. నాకు అట్లా అవడం ఇష్టం లేదు. అసలు ప్రసన్న గారి మోటివ్ ఏంటి? ఇప్పుడు ఒక యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారా, లేదు కొంచెం ఫైనాన్షియల్ గా సెట్ అవుదాం అనుకుంటున్నారా, లేదా ఇంకేమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? ఫైనాన్షియల్ గా సెట్ అవ్వడానికి సినిమా ఈజ్ నాట్ మై థింగ్. సినిమా ఈజ్ ప్యాషన్ ఫర్ మీ. ఫినాన్షియల్ గా ఐ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్. నేను రీసెంట్ గా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేసిన. సో దానిలోంచి ఐ కెన్ గెట్ ఇన్కమ్. లేదు అంటే ఐ హ్యావ్ ఫ్యూ సేవింగ్స్. ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, కానీ డబ్బుల కోసం అయితే సినిమా అనేది పెట్టుకోలేదు. సో ఎనీ డే ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ బిగ్. ఒక యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఐ థింక్ నేను ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నా. నాకు ఇంకేమంటే మంచిగా ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో, ఇఫ్ దే కాల్ మీ, ఇఫ్ దే ఆఫర్ మీ మంచి రోల్స్, ఇంట్రెస్టింగ్ రోల్స్, ఐఎమ్ గేమ్. ఎందుకంటే ఐ వాంట్ టు వర్క్ విత్, ఇప్పుడు మన దగ్గర ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు అండ్ కొత్త వాళ్ళు ఎంతమంది వస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఈ క్యారెక్టర్ మీరైతే బాగుంటదండి అన్నారు అనుకోండి, డెఫినెట్లీ చేస్తా. లేదు కొంతమంది ఈ క్యారెక్టర్ మీకోసమే రాసుకున్నాను అంటారు చూసావు, అప్పుడు
మీరు తక్కువ డబ్బులు ఇచ్చినా పర్లేదు, ఐ డూ ఇట్. ఓకే. సో మూవీ ఇండస్ట్రీ లైఫ్ అంటేనే సంహౌ బయట చాలా అపోహలు కాదు, కాంట్రవర్సరీ అని అనుకోవచ్చు. అండ్ ఐఎమ్ సారీ నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నానని చెప్పి, బట్ అందరికీ తెలియాలి, నిజంగా మనకి ఇష్టం లేకుండా ఈ కమిట్మెంట్ ఇదంతా ఏదైతే మాట్లాడుతూ ఉంటారో అది ఉంటుందా, అది ఉంటేనే మనం ఒక మూవీకి వెళ్ళడం జరుగుతుందా? చాలా మంది అసలు పేరెంట్స్ కానీ ఎవరైనా మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, మనం మంచి కోరుకునే వాళ్ళు, అసలు నువ్వు ఇండస్ట్రీకే వద్దు, ఆ రోతే వద్దు అలానే మాట్లాడతారు. ఎందుకు అసలు అది సంహౌ ఏదో చేస్తేనే వస్తాయి అంటూ ఉంటారు. దీని మీద మీ వ్యూ ఏంటి? అసలు ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా? బేసికలీ మీరు ఇందాక అన్నట్టు కమిట్మెంట్ రోత గీత అన్నారు కదా, అది డెఫినెట్లీ ఉంటుంది. బికాజ్ ఐ డోంట్ నో, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని ఇప్పుడు ఎవరైనా పోస్టర్ చూపిస్తే వీడు కదా అంటారు, అంతేగాని ఇప్పుడు సార్ అని ఎవరు మాట్లాడరు. పెద్ద హీరోయిన్ కూడా అలాగే మాట్లాడతారు. సో అండ్ ఆల్సో వీఆర్ ఇన్ గ్లామరస్ ఫీల్డ్ అండ్ పీపుల్ మనల్ని ఎంత ఓన్ చేసుకుంటారు అంటే మనం ఏదో వాళ్ళకి పర్సనల్ గా తెలిసినట్టు చాలా ఓన్ చేసుకుంటారు. సో దానిలోంచి ఇందాక అనుపమ పరమేశ్వరన్ గారిని ఇట్లా హట్ అవ్వడాలు ఇలాంటివన్నీ చేశారని కదా. సో ఇట్ కమ్స్ ఫ్రమ్ దాట్ ఇదనమాట, దట్ వ్యూ. ఈ కమిట్మెంట్ విషయానికి వస్తే ఇబ్బందికరంగా ఎవరు ఇబ్బంది పెట్టరండి. సి యాజ్ అ ఉమెన్ యు నో, మనం బయటికి వెళ్తున్నాం అంటే ఒక 10 మంది మనల్ని చూస్తారు, డెఫినెట్లీ చూస్తారు. అండ్ ఎవరికి నచ్చినట్టు వాడు కామెంట్ చేస్తాడు. రకరకాల ఇప్పుడు మన సినిమాలని కాకుండా రకరకాల ఫీల్డ్స్ లో కూడా ఉమెన్ ఆర్ ఫేసింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అది ఎవరికి కనిపించదు. ఎనీ డే దే విల్ ఫేస్, ఎందుకంటే వీఆర్ ఉమెన్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమంటే చిన్నగా కొంచెం అది ఇది అని ఇట్లా చిన్న 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 గాసిప్ లాగా స్టార్ట్ అయ్యి బూమ్ సడన్ గా ఇలా తెలిసిపోతుంది జనాలకి. అట్లాంటప్పుడు ఇప్పుడు ఎవరు కూడా మనల్ని ఇబ్బంది పెట్టి నువ్వు కమిట్మెంట్ ఇస్తేనే ఈ సినిమాలో నేను హీరోయిన్ గా పెట్టుకుంటా అని ఎవరు అడగరు. ఇన్ కేస్ అడిగినా కూడా ఐ డోంట్ నో, లైక్ నాకు ఇంతవరకు అలాంటి క్వశ్చన్స్ కానీ మరీ అంత ఇబ్బంది పెట్టలాగా మొహం మీద కొట్టినట్టు ఎవరు అడగలేదు. ఐఎమ్ గ్లాడ్ దట్ నో వన్ ఆస్క్డ్ మీ. అంటే నువ్వు ఇది చేస్తేనే ఇస్తాను అని మాత్రం ఎవరు అనలేదు నాతో ఇంతవరకు. బికాజ్ ఎవరి జాగ్రత్తలు అసలు ఎలా ఉంటుంది ఆ ప్రపోజల్ మనకి అర్థమయ్యేలాగా అర్థం కాకుండా ఎట్లా అంటే ఒక మనిషిని అంత అడగాలి అంటే ఎదుటి వారికి కూడా ధైర్యం ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ, అంత ధైర్యం లేదు. ఫస్ట్ థింగ్ అంత ధైర్యం ఎవరికి లేదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అదే మనకి ఇప్పుడు సోషల్ మీడియా ఇది అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొంచెమైనా తేడా వచ్చిందంటే ఒక సెల్ఫీ వీడియో తీసి పెట్టేస్తే వైరల్ అయిపోతారు. రకరకాల పోలీసులు ఉన్నారు, షీ టీమ్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దే. సో ఆబ్వియస్లీ వాడి జాగ్రత్తలో వాడు ఉంటాడు. ఎవడు కూడా అంత ఓపెన్ గా అడగడు ఫస్ట్. అండ్ ఒకవేళ అడిగినా కూడా డిపెండ్స్ ఆన్ దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు కొన్ని మంది ఇఫ్ దే ఆర్ ఓకే దే విల్ డూ ఇట్, ఛాన్స్ కోసమో లేకుండా సినిమా వస్తుందనో ఏదో ఒకటి. ఇట్స్ టోటలీ అప్ టు దేర్ పర్సనల్ లెవెల్ ఆఫ్ కంఫర్ట్. ఏ లెవెల్ నుంచి ఉంటుంది? ఇప్పుడు మూవీకే అడుగుతున్నారా, సీరియల్ గా, ఆర్ మనం ఒక ఓటీటీలో చేస్తున్నాం, లేదంటే ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నాం యూట్యూబ్ లో? సీరియల్స్ గురించి నాకు తెలియదు. అండ్ ఫర్ యూట్యూబ్ ఆల్సో ఐ డోంట్ నో. సినిమాల విషయానికి వస్తే నాకు ఏమంటే రీసెంట్గా ఎవరో ర్యాండమ్ నంబర్, ఐ గాట్ అ ర్యాండమ్ మెసేజ్, ఇలా కాస్టింగ్ కాల్ షేర్ చేసి మేము ఇలా లీడ్గా చేస్తానంటే దెర్ విల్ బి కండిషన్. ఓకే, కండిషన్ అంటే మనం ఏమనుకుంటాం అంటే సి దెర్ ఆర్ లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా. అవునా, వాట్ కైండ్ ఆఫ్ కండిషన్ ఇట్ ఈస్ అని నేను మెసేజ్ పెట్టాను. వర్క్ టైమింగ్స్ కానీ ఆబ్వియస్లీ. సో దానికి ఆయన రిప్లై చేయలేదు నాకు. సో నేను ఏంటో లేదని అప్పుడే కూకున్నాను, నేను రిప్లై కూడా చేయలేదు మళ్ళీ. లైక్ వై యూ వాంట్ టు పోక్. ఒకవేళ నిజంగా వాడు నాకు నేను కావాలి యాక్టర్గా అనుకుంటే హీ విల్ అప్రోచ్ మీ అగైన్. సో వై షుడ్ ఐ మెసేజ్ అని నేను చేయలే. సో ఇదేమైపోతుందంటే ఇప్పుడు అమ్మాయిలకి మనకి ప్రొఫైల్స్ ఉంటాయి, అది మనం షేర్ చేస్తూనే ఉంటాం. దాంట్లో మన నంబర్ ఉంటుంది, మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది, మన మెయిల్ ఐడి ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు రకరకాల వాట్సాప్ గ్రూపుల్లో కాస్టింగ్ గ్రూప్స్లో దీనిలో షేర్ అయితేనే ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఎవడో అనామకుడికి కూడా మనం యాక్టర్ అని తెలిస్తే వాడు జస్ట్ అట్లా రాయి వేసి చూద్దాం అని కూడా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. లైక్ మేము ఒక సినిమా తీస్తున్నామండి ఇది ఇదని ఫేక్ గా కూడా కాల్ చేసి డెఫినెట్లీ అమ్మాయిని ఇది చేయడానికి చేస్తారు. సో దేర్ ఆర్ పీపుల్ లైక్ దాట్. So I don't think, like, end of the day commitment is very personal. If they want to do, they can do. If not, they, like, it's totally their choice అని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, యా. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మీ పైప్ లైన్ లో ఏమైనా మూవీస్ ఉన్నాయా, చేస్తున్నారా ఇప్పుడు ఏమైనా ప్రాజెక్ట్స్? నేను రీసెంట్ గా ఒక స్టోరీ విన్నా, అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. బట్ ఇంకా ఎస్ చెప్పాలా నో చెప్పాలని ఇంకేం డిసైడ్ అవ్వలేదు. ఓకే, యా. అండ్ ప్రసన్న ఎందుకు
ఛానల్స్ లో కనిపించరు. లైక్ చాలా మంది రీసెంట్ గా ఫేమ్ వచ్చిన వాళ్ళు టీవీ షోస్ లో కానివ్వండి, Yeah. సో మెనీ షోస్ ఆర్ దేర్. ఎందుకు కనిపించట్లేదు? Maybe I should get a good PR. ఓకే I should get good PR and I should pay them well అంతే. ఓకే Simple. అండ్ సి ఒక పర్పస్ ఉండాలి కదా ఇప్పుడు మనం బయట కనబడడానికి. ఇప్పుడు మనం ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాం? రీసెంట్ గా వైఫ్ ఆఫ్ నిర్వేష్ రిలీజ్ అయింది కాబట్టి యూ ఆస్క్డ్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ. అప్పుడు ఒక పర్పస్ ఉంది. ఇప్పుడు ఏం లేకుండా ఊరికే జనాల్లోకి వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి, కలవాలి అంటే నాతోని కాదు. బట్ అలా చేస్తేనే కదా మీరంటూ ఒకరు ఉన్నారని రికగ్నైజేషన్, అది ఓకే తిను బాగా చేసింది కదా మూవీస్ లో అన్న ఏదో వస్తుంది. సినిమాలు చూసి ఇఫ్ దే రికగ్నైజ్ మీ ఐఎమ్ హ్యాపీ. బట్ పర్సనల్గా ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఓకే ఎందుకంటే నేను నా పనితీరు తెలవాలనుకుంటున్నా. పర్సనల్గా ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఫ్రెండ్స్ హియర్ విత్ ఎనీ వన్. ఎందుకంటే ఇది నా ప్రొఫెషన్గానే తీసుకుంటున్నా కాబట్టి పని వరకే ఉండాలి. ఓకే పర్సనల్ లైఫ్లోకి ఫ్రెండ్స్ అవ్వడాలు, ఇన్వాల్వ్ అవ్వడాలు ఇలాంటివన్నీ నేను తీసుకోలేను. బికాస్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆ విషయంలో. ఓకే బికాజ్ ఐఎమ్ మోర్ ఆఫ్ అ ప్రైవేట్ పర్సన్ అనుకోవచ్చు. ఐఎమ్ గుడ్ విత్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు నేను థియేటర్ ఆర్ట్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అక్కడ కూడా. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఐ మీట్ దెమ్ రెగ్యులర్లీ. ఐ కాల్ దెమ్ సమ్ టైమ్స్, నేను మాట్లాడతా, ఓకే ఎట్లా ఉన్నారు, ఏం జరుగుతుంది, అక్కడి వరకు ఓకే. కానీ రెగ్యులర్గా కలవాలి, ఇట్లా కనబడతా ఉండాలి అంటే నాతో కాదు. ఓకే ఇంటర్వ్యూ అంతా ఏదో హాట్ టాపిక్ అయిపోయింది. ఓకే సో వాట్స్ యువర్ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ అంటారా? ఓకే ఐ లవ్ హిమ్. లైక్ నేను నా 6th నుంచి నేను బన్నీ సినిమా చూసిన దగ్గర నుండి ఐ స్టార్టెడ్ లవింగ్ హిమ్. అవునా? లుక్ అట్ హిజ్ స్టైల్, ఓకే లుక్ అట్ హిజ్ డెడికేషన్. నేను పుష్పకి ఫస్ట్ డే ఇన్ని పేపర్లు తీసుకొని పోయినా. ఫస్ట్ డే ఫస్ట్ షో. ఓకే నాకు చాలా ఇష్టం ఆ మనిషి, ఆయన డెడికేషన్, ప్యాషన్. ఐ లవ్ హిమ్. అండ్ ఆ మూవీలో యాక్చువల్లీ మీతో చేసిన కో యాక్ట్రెస్ శిరీష, ఐ థింక్ తన పేరు పావని. షీ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ అల్లు అర్జున్. వై కాంట్ యూ? బికాజ్ ఐ డోంట్ నో, మేబీ సుకుమార్ గారు నేను చేసిన సినిమాలు చూడలేదేమో. అంతేనా? సుకుమార్ గారు తప్పంటారా? తప్పు అని నేను అననండి. ఇఫ్ సుకుమార్ గారి సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు లేకపోయి ఉండొచ్చు. ఓకే లేకుండా నాకు ఆ కాస్టింగ్ కాల్ నా దగ్గర దాకా రాలేదు. వస్తే ఐ వుడ్ హావ్ డెఫినెట్లీ క్రాక్ ఇట్, ఐఎమ్ షూర్. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఉంటాను పర్ఫార్మెన్స్ వైజ్. సో మేబీ అందుకు రాలేదేమో. ఓకే అండ్ విరాట పర్వం గురించి మాట్లాడుకుంటే అక్కడ కూడా సాయి పల్లవి గారి పక్కన మీరు ఉన్నారు, బట్ అంత హైప్ వచ్చినట్టుగా లేదు, ఒక రికగ్నైజేషన్ అనేది అనిపించలేదు. మీకు సో అనిపిస్తుందా అట్లా? ఎందుకు అలా అంటే మన మూవీ చేసినప్పుడు మనకంటూ ఒక గట్టిగా రికగ్నైజేషన్ అనేది ఉండాలి, ఆ క్యారెక్టర్ మనం చేస్తున్నాము అంటే. సో ఐ హ్యావ్ ఎ సీన్ విత్ సాయి పల్లవి గారు. ఓకే ఇప్పుడు నేను ఎంత బడబడబడబడా అని మాట్లాడినా ఆ సీన్ వరకే. నెక్స్ట్ సీన్ నుంచి మళ్ళీ సాయి పల్లవి గారినే చూస్తారు ఆబ్వియస్లీ. అండ్ నాకు విరాట పర్వం ఈజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్. అండ్ ఆల్సో వేనన్న, హీఈస్ వెరీ కంఫర్టబుల్ డైరెక్టర్ ఐ వుడ్ సే. నాకు సీన్ ఇలా వెళ్ళి ఇదిరా సీన్ ఒకసారి చదువుకో, కానీ నువ్వు ఇంప్రూవైజ్ చేసి నీ స్టైల్లో చెప్పరా నువ్వు అనేటోడు. నాకు అట్లా ఫ్రీగా సో నాకు అది ఉండింది. సో రికగ్నేషన్ అంటారా, ఐ డోంట్ నో అండి. లైక్ రికగ్నేషన్ ఈజ్, ఇప్పుడు సమ్ టైమ్స్ డైరెక్టర్స్ ఏం చేస్తారండి, ఇట్స్ ఆల్ అబౌట్ డైరెక్టర్. ఓకే ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తున్నామంటే మెయిన్ లీడ్స్ కాకుండా చుట్టుపక్కల ఎవరైతే ఇంట్రెస్టింగ్గా స్టాండ్ అవుట్ అవుతారో, నువ్వు కథ రాసుకుంటున్నప్పుడు పలానా క్యారెక్టర్ని నేను తీసుకోవచ్చు అని అనిపించాలి డైరెక్టర్కి. సో మేబీ డైరెక్టర్స్ని అడగాలి మనం, ప్రసన్న ఎందుకు తీసుకోవట్లేదు మీరు. ఓకే అండ్ మా అందరి కోసం అల్లు అర్జున్ గారు ఫేవరెట్ హీరో అన్నారు కాబట్టి ఏదైనా ఒక సాంగ్ మా కోసం. అల్లు అర్జున్ గారి కోసం డాన్స్ చేయాలండి, పాట పాడండి చాలు. డాన్స్ వి విల్ ప్లాన్ అనదర్ టైం. నో యాక్చువల్లీ పాటలు నో, ఐ డోంట్ వాంట్ టు సింగ్. వై? ఆపేస్తారు ఆడియన్స్, ఏది అమ్మాయిల పాట పాడుతుంది స్కిప్ కొట్టేస్తారు. నో యాక్చువల్లీ ఐఎమ్ గుడ్ సింగర్ బట్ నౌ మై థ్రోట్ ఈస్ వెరీ బ్యాడ్. ఓకే సరే ఫేవరెట్ హీరోయిన్? ఐ హ్యావ్ మల్టిపుల్. నాకు అప్పట్లో అనుష్క గారు ఈజ్ మై ఫేవరెట్ హీరోయిన్. ఓకే అప్పట్లో బుట్టో, ఇప్పుడు దెర్ ఆర్ మల్టిపుల్. ముషరఫ్ ఎవరు? ఐ లైక్ ఎవ్రీ వన్స్ వర్క్. నాకు ఇట్లా స్పెసిఫిక్ గా ఈమెన నా ఐడల్, ఈమె వర్కే నచ్చుద్ది, మిగతా వాళ్ళు నచ్చరు అన్నట్టు ఏం లేదు.
క్యారెక్టర్ బట్టి చూస్ చేసుకుంటారా, అరే ఇది బాగుంది తను బాగా చేసింది అని అలా? నేను ఎప్పుడు అదే చూస్తాను అనమాట. సో ఇప్పుడు రీసెంట్ గా పుష్ప ఉంది, రష్మిక మందనని శ్రీవల్లిగా చూడడం, షీ కన్విన్స్డ్ ఒక పాయింట్ లో. ఆమె వేసుకున్న కట్టు, నడిచే విధానం కానీ, ఆమె కొంగు కొన్నిసార్లు హ్యాండిల్ చేసే విధానం, ఆమె కన్విన్స్ చేసింది. సో ఐ లైక్ రష్మిక దేర్. అండ్ సమంత గారు ఆబ్వియస్లీ, వై నాట్, సమంత ఈజ్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్. అండ్ ఐ హ్యావ్ మల్టిపుల్ పీపుల్ అట్లా. ఇండస్ట్రీలో రోల్ మోడల్ గా తీసుకోవాలి ఒక యాక్ట్రెస్ ని అంటే ఎవరిని చూస్ చేసుకుంటారు? సి ఐ కెన్ సే వీళ్ళు వాళ్ళు అని ఏం లేదండి నాకు. బికాజ్ సి ప్రతి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. ఒక క్యారెక్టర్లో ఉండాలి అంటే మనం ఒక స్క్రీన్ మీద ఒక యాక్టర్ని చూసి ఏం చేసింది ఏం చేయలేదు అని ఆడియన్గా ఇట్లా అనేస్తాం. కానీ దాని ముందు పాపం వాళ్ళు ఎంత హోంవర్క్ చేసిరు, ఎంత ప్రిపేర్ అయ్యారు, ఎన్ని స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, ఎంత కష్టపడి షూట్ చేశారు, ఎలాంటి ఫుడ్ తిన్నారు, ఎట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో వర్క్ చేశారు అనేది ఎవరికి తెలియదు. సమంత గారు కూడా మెన్షన్ చేశారు కదా ఇప్పుడు ఈ మూవీలో ఏదైతే స్పెషల్ సాంగ్ చేశారో, అందరూ ఆ సాంగ్ ని చూస్తున్నారు, దాని వెనక నేను పడిన కష్టాన్ని ఎవరు మాట్లాడట్లేదు. డెఫినెట్లీ. సో ఆ కష్టం మనకు తెలియదు కాబట్టి ప్రతి యాక్టర్, ప్రతి యాక్ట్రెస్ విల్ వర్క్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో అలాంటప్పుడు ఐ కెన్ సే ఐ అడ్మైర్ ఎవ్రీ వన్ బికాస్ దే ఆర్ వర్కింగ్ హార్డ్. సో నేను తీసుకోవాలి ఇన్స్పిరేషన్ కంటే ప్రతి వాళ్ళని తీసుకుంటాను నేను. యా, వెదర్ ఇట్ ఈస్ అ గుడ్ ఆర్ బ్యాడ్ వర్క్, ఐ విల్ టేక్ దెమ్ యాజ్ ఇన్స్పిరేషన్. ఓకే, యాజ్ అన్ యాక్ట్రెస్ గా లాంగ్ టైం మనం సర్వైవ్ అవ్వాలి అంటే మన బాడీ ఈస్ ద మెయిన్ థింగ్ అని చెప్పచ్చు. మరి మీరు ఎలాంటి డైట్ కాన్షియస్ గా ఉంటారా, లేకపోతే ఎన్ని గంటలు జిమ్ చేస్తారు, మీ సీక్రెట్ ఏంటి? ఏదో నాకు నిజంగా అడుగుతున్నా. ఓకే, నేను చెయ్యనని మాత్రం చెప్పద్దు ప్లీజ్. నో లెట్ మీ టెల్ యూ, నేను జిమ్ కి ఇంతవరకు ఒకసారి పోలేదు, ఒక్కసారి కూడా పోలేదు జిమ్ కి వెళ్ళలేదు అసలు, వెళ్ళలేదు నేను. నాకు ఐఎమ్ నాట్ కైండ్ ఆఫ్ జిమ్ పర్సన్. నాకు ఎందుకో నచ్చదు, ఎందుకంటే ఆ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లా వెళ్ళి వెయిట్స్ పట్టుకొని ఏదో కూలి పనిలాగా అనిపిస్తుంది నాకు. సో మేబీ కొద్ది రోజుల తర్వాత ఐ మే గో ఇఫ్ క్యారెక్టర్ డిమాండ్స్. బట్ నేను యోగా చేసుకుంటా, అండ్ కొన్ని వెయిట్స్ అలాంటివి నేను ఇంట్లోనే చేసుకుంటా. ఐఎమ్ కంఫర్టబుల్ వర్కింగ్ అవుట్ అట్ మై ఓన్ ప్లేస్. నేచురల్ గా చేసేస్తూ ఉంటారు అంతే, యోగా సరిపోద్ది నాకు. అండ్ ఒకవేళ నేను వెయిట్ వైఫ్ ఆఫ్ అనిర్వేషన్ లో నాకు తెలిసి 64 ఉండుంటా అప్పుడు నేను. నౌ ఐఎమ్ 58. అసలు ఒక్కొక్క మూవీకి ఒక్కోలా అనిపిస్తున్నారు. వైఫ్ ఆఫ్ అనిర్వేష్ లో ఓకే కొంచెం సన్నగా కనిపించారు, హైట్ గా కనిపించారు, ఓకే. అండ్ ఇంకొక మీరు చబ్బీగా ఉన్నారు అందులో, దీంతో కంపేర్ చేస్తే ఐఎమ్ చబ్బీ దాంట్లో. నాకెందుకో ఇప్పుడే చాలా తగ్గిపోయారు అనిపిస్తుంది. ఇప్పుడు తగ్గాను, బట్ దాంట్లో ఐఎమ్ వెరీ చబ్బీ. ఓకే, రీసెంట్ ఒక ఇంటర్వ్యూ చూసాను, అందులో కొంచెం అనిపించారు, బట్ అప్పటి మీద ఇప్పుడు కొంచెం తగ్గినట్టుగా అనిపించింది నాకు. డిపెండ్స్ అండి, నేను ఏం చేస్తుంటా అంటే తింటే మంచిగా తింటా. ఏదైనా ప్రాజెక్ట్ ఉంది లేకుంటే నాకు తగ్గాలి అంటే నాకు సడన్ గా ఇలా జ్ఞానోదయం అయింది అనమాట. నౌ ఐ హ్యావ్ టు వర్క్అవుట్, ఐ హ్యావ్ టు లూజ్ వెయిట్, దెన్ ఐ విల్ కట్ ఆఫ్ మై ఫుడ్. నేను ఫుడ్ తోనే తగ్గిస్తా మోస్ట్లీ. రైస్ కట్ ఆఫ్ చేస్తా, ఓన్లీ పన్నీర్, ఎగ్స్, చికెన్ ఎనీ డే చికెన్. సో సరిపోద్ది, ఐ డోంట్ నీడ్ టు వర్క్అవుట్ చాలా ఎక్కువ. ఓకే, సో ఇంతనే తింటాను, కప్ రైస్ తింటాను అలా చెప్తూ ఉంటారు కదా, మీ డైట్ ఏంటి అసలు? నో ఛాన్సే లేదు, నా వల్ల కాదు. బికాజ్ సి మనం తెలంగాణలో పుట్టినాం అండ్ మనం సౌత్ ఇండియన్స్, రైస్ లేకుండా ముక్కలేని బతకలేము. అది పక్కన పెడితే రైస్ లేకుండా సర్వైవ్ కాలేము. ఐ ట్రైడ్ ద డైట్. నేను హార్డ్లీ 4 రోజులు రైస్ లేకుండా ఉన్నా. నెక్స్ట్ డే మెంటల్ వస్తుంది, ఐ వాంట్ ఈట్ రైస్. ఎంత రైస్ పెట్టుకొని ప్రశాంతంగా చికెన్ కర్రీ వేసుకొని తిన్నా సెట్. బికాస్ ఐ కాంట్ లివ్ వితౌట్ రైస్. తినేది క్వాంటిటీ తగ్గిస్తే సరిపోతుంది. అన్ని తింటా నేను. స్వీట్స్ అయితే మై ఫేవరెట్. రస్మలై ఐ ఈట్ 4-5 pieces at a time. ప్రసన్న గారు చెప్పారని మీరందరూ డైట్ ఆపేసి స్వీట్స్ తినకండి. బాడీ టైప్ ఉంటది, కొంతమంది కొంచెం వర్కౌట్ అవుతుంది, లావుగా అయిపోతుంటారు కాబట్టి. సో అది అదృష్టం అని చెప్పాలి. మేబీ త్రిష గారు కూడా చాలా ఎక్కువ తింటారంట, బట్ తను లావ్ అవ్వరు అని చెప్తుంటారు చాలా మంది. లేదు, నేను అయితా కానీ కంట్రోల్ చేస్తా. మళ్ళీ అవుతున్నా అనిపించినప్పుడు మళ్ళీ కంట్రోల్ చేస్తాను. ఓకే, ప్రసన్న గారు నిజంగా మంచి రోల్స్ మీరు చేయాలని, మంచి లైఫ్ లో మంచి పొజిషన్ కి వెళ్ళాలి,
మీ త్రూ ఓకే ఆ రోజు మనం ప్రసన్న గారిని ఇంటర్వ్యూ చేసాం కదా, ఆ పొజిషన్ లో మీరు ఉండాలి. నేను నిజంగా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. so much. అండ్ యూ మెన్షన్ యు ఆర్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ కాబట్టి మా అందరి కోసం ఒక చిన్న డైలాగ్ చెప్పి ఇంటర్వ్యూ కంక్లూడ్ చేసేద్దాం. అమ్మా డైలాగ్ ఓకే ఫైన్. ఒక్క డైలాగ్ మా కోసం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్ తగ్గేదేలే తగ్గేదేలే అంట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.